జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నాటి త్యాగాల తెలంగాణలో నేడు నిరంకుశత్వం రాజ్యమేలుతుందన్నారు. నాటి ఉద్యమకారుణ్ణి అని చెప్పుకున్న నావాడే నేడు ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాల మోపుతున్నాడని, అమరుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ రాష్ట్ర సాధన అయిందన్నారు. జోహార్ తెలుపుకుంటూ విద్యార్థి నాయకుడు ఉస్మానియా విద్యాలయం నుండి అణిచివేయబడుతున్నటువంటి అణగారిన సామాజిక వర్గం చెందినటువంటి విశ్వకర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీకాంతాచారి గారు డిసెంబర్ 3, 2009 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై ఆత్మార్పణ చేయడం జరిగింది. మరి మిత్రులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మన శ్రీకాంతాచారి ఎందుకోసం ఆత్మార్పణ చేసిండు? ఎందుకోసం అంటే, అణగారిన వర్గాలకు అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ ఫలితాలు అందలేకపోతున్నాయి. మన రాష్ట్రం మన కోసం నిర్ణయించినటువంటి మన ప్రత్యేక రాష్ట్రం మనం సాధించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి నిధులు, ఉద్యోగాలు, అన్ని రకాలటువంటి సదుపాయాలు కలుగుతాయని చెప్పేసి తన యొక్క ప్రాణత్యాగం చేసిండు. సో ఈ శ్రీకాంతాచారి గారిని మనం ఈరోజు స్మరించుకుంటూ మరొకసారి శ్రీకాంతాచారికి జోహార్ తెలుపుకుంటూ జై భీమ్. శాంతి చేకూరాలంటే, ఆయన ఆశయాలు కొనసాగించాలంటే మనమందరం ఐక్యతతోని ఆయన ఆశయాలు శ్రీకాంతాచారి ఏదైతే ఆశించిండో, నా అంతర్పణతోని సమాజం బాగుపడతానని కోరిండో ఆ సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనమందరం ముందుకు రావాలని చెప్పి, ఆయన ఆశయాలను మనము ముందుకు తీసుకుపోవడానికి ఐక్యతతోని మనము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజనులు అనేటువంటి అందరూ ఏకమై ఈ యొక్క రాజ్యాన్ని, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని సాధించుకొని, హక్కులు సాధించుకొని, నిధులు మనకు ఏదైతే ఉన్నదో, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఏదైతే ఉన్నదో దాన్ని మనం సొంతం చేసుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పి శ్రీకాంతాచారికి నేను ఘన నివాళి మనము ఈ రోజు అర్పించడం జరుగుతున్నది. మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి, మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారికి కొనసాగిస్తాం. శ్రీకాంతాచారి ఆలోచన విధానాల్ని కొనసాగిస్తాం. శ్రీకాంతాచారి ఆలోచన విధానాల్ని